హలో వ్యూవర్స్, దిస్ ఇస్ డాక్టర్ నితీష. మీకేమైనా పిల్లలు కావాలని ట్రై చేస్తున్నా గూడా పిల్లలు కావట్లేదా? మీకు పీరియడ్స్ మధ్యలో గూడా కొంచెం కొంచెం స్కాంటీ స్పాటింగ్ లాగా ఏమన్నా కనిపిస్తుందా? అప్పుడప్పుడు మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతుందా? పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయాయా? మీకు కడుపంతా ఉబ్బరంగా లేకపోతే నిద్ర లేనితనంతో ఏమన్నా బాధపడుతున్నారా? మీకేమైనా బ్రెస్ట్ బాగా హెవీగా అనిపించడం కానీ, లేకపోతే చాలా నీరసంగా ఈ మధ్య కాలంలోనే ఏమైనా స్టార్ట్ అవుతుందా? మీకు ఇంతకు ముందు ఉన్నంత సెక్షువల్ డిజైర్స్ కూడా ఏమన్నా రావట్లేదా? అయితే మీ బాడీలో ఉన్న హార్మోన్ లెవెల్ ప్రొజెస్ట్రాన్ అనేది తక్కువైపోతూ ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెరగటానికి మీరు తినాల్సిన ఆహారం. రోజు కొంచెం డార్క్ చాక్లేట్ తినండి, నట్స్ తినండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు ఎవ్రీ డే నైట్ తినటానికి ట్రై చేయండి. గుమ్మడికాయ గింజలు అంటే పంకిన్ సీడ్స్ తినాలి. రోజు ఒక స్పూన్ అన్నా తినండి. సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ అంటే మీరు బత్తాయిలు గానీ, ఆరెంజెస్ కానీ, లెమన్ జ్యూసులు కానీ రోజు మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. బెల్ పెప్పర్స్ అంటే రెడ్ కలర్‌లో దొరికే క్యాప్సికమ్స్ అవి కూడా చాలా మంచిది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెంచడానికి. సో, మీ డైట్‌లో ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకొనుంటే మీకు ఇలాంటి ఏమైనా చిన్న చిన్న సింప్టమ్స్ ఉంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. హలో వ్యూవర్స్, దిస్ ఇస్ డాక్టర్ నితీష. మీకేమైనా పిల్లలు కావాలని ట్రై చేస్తున్నా గూడా పిల్లలు కావట్లేదా? మీకు పీరియడ్స్ మధ్యలో గూడా కొంచెం కొంచెం స్కాంటీ స్పాటింగ్ లాగా ఏమన్నా కనిపిస్తుందా? అప్పుడప్పుడు మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతుందా? పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయాయా? మీకు కడుపంతా ఉబ్బరంగా లేకపోతే నిద్ర లేనితనంతో ఏమన్నా బాధపడుతున్నారా? మీకేమైనా బ్రెస్ట్ బాగా హెవీగా అనిపించడం కానీ, లేకపోతే చాలా నీరసంగా ఈ మధ్య కాలంలోనే ఏమన్నా స్టార్ట్ అవుతుందా? మీకు ఇంతకు ముందు ఉన్నంత సెక్షువల్ డిజైర్స్ కూడా ఏమన్నా రావట్లేదా? అయితే మీ బాడీలో ఉన్న హార్మోన్ లెవెల్ ప్రొజెస్ట్రాన్ అనేది తక్కువైపోతూ ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెరగటానికి మీరు తినాల్సిన ఆహారం. రోజు కొంచెం డార్క్ చాక్లేట్ తినండి, నట్స్ తినండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు ఎవ్రీ డే నైట్ తినటానికి ట్రై చేయండి. గుమ్మడికాయ గింజలు అంటే పంకిన్ సీడ్స్ తినాలి. రోజు ఒక స్పూన్ అన్నా తినండి. సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ అంటే మీరు బత్తాయిలు గానీ, ఆరెంజెస్ కానీ, లెమన్ జ్యూసులు కానీ రోజు మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. బెల్ పెప్పర్స్ అంటే రెడ్ కలర్‌లో దొరికే క్యాప్సికమ్స్ అవి కూడా చాలా మంచిది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెంచడానికి. సో, మీ డైట్‌లో ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకొనుంటే మీకు ఇలాంటి ఏమైనా చిన్న చిన్న సింప్టమ్స్ ఉంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. హలో వ్యూవర్స్, దిస్ ఇస్ డాక్టర్ నితీష. మీకేమైనా పిల్లలు కావాలని ట్రై చేస్తున్నా గూడా పిల్లలు కావట్లేదా? మీకు పీరియడ్స్ మధ్యలో గూడా కొంచెం కొంచెం స్కాంటీ స్పాటింగ్ లాగా ఏమన్నా కనిపిస్తుందా? అప్పుడప్పుడు మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతుందా? పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయాయా? మీకు కడుపంతా ఉబ్బరంగా లేకపోతే నిద్ర లేనితనంతో ఏమన్నా బాధపడుతున్నారా? మీకేమైనా బ్రెస్ట్ బాగా హెవీగా అనిపించడం కానీ, లేకపోతే చాలా నీరసంగా ఈ మధ్య కాలంలోనే ఏమన్నా స్టార్ట్ అవుతుందా? మీకు ఇంతకు ముందు ఉన్నంత సెక్షువల్ డిజైర్స్ కూడా ఏమన్నా రావట్లేదా? అయితే మీ బాడీలో ఉన్న హార్మోన్ లెవెల్ ప్రొజెస్ట్రాన్ అనేది తక్కువైపోతూ ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెరగటానికి మీరు తినాల్సిన ఆహారం.